అసలు హోంమంత్రి అనిత గారు, మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయో లేదో, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సెలలో కూడా మీరు విజయమ్మ గారిని ఉద్దేశించి, మీరు భారతమ్మ గారిని ఉద్దేశించి ఎంత నీచంగా, ఎంత దారుణంగా ఎలక్షన్ ముందు మాట్లాడారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు చేసిన తప్పే కదా, మరి వాళ్ళు మహిళలు కదా, మా ఆత్మగౌరవం ఉండదా, మనోభావాలు దెబ్బతీయవా? మరి మీరు క్షమాపణ చెప్పారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మనోభావాలు ఆత్మగౌరవం అని, మీరు ఈరోజు వచ్చి క్షమాపణ చెప్పగలరా? ఆ ధైర్యం ఉందా? ఈరోజు ఆడపిల్లల మీద ఈ అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం సమీక్ష పెట్టి అవి నివారించాలన్న ఆలోచన ఉందా? ఈరోజు అందులో జరిగినటువంటి డిబేట్ని తీసుకొచ్చి, డిబేట్లో జరిగినటువంటి వ్యాఖ్యలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి మేడం గారి మీద నెపం నెట్టేసి క్షమాపణ చెప్పాలట. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ పార్టీలో ఎంతమంది నాయకులు మహిళల మీద, మహిళా ప్రజాప్రతినిధుల మీద ఎంత నీచంగా మాట్లాడారు? వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకొని మీరు, మీ పార్టీ అధినాయకులు క్షమాపణ చెప్పగలరా? అయ్యన్న పాత్రుడు గారు సుచరిత గారిని ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి ఎంత కించపరిచి మాట్లాడారు? అలాగే బండారు సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి, ఆయన ఎంత దారుణంగా మాట్లాడారు రోజా గారిని ఉద్దేశించి. తర్వాత చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి రోజా గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. అదే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతి మేడంను ఉద్దేశించి, భారతమ్మను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడు. మీ ఐటీడీపీ వ్యక్తే కదా, ఆ ఐటీడీపీని ముందుకు తీసుకెళ్లే పెద్ద శక్తి ఎవరు? మీరు వాళ్ళతో క్షమాపణ చెప్పించగలరా? చెప్పారా? మీ పార్టీయే కదా. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారా? లోకేష్ గారు క్షమాపణ చెప్పారా? లేకపోతే మీరు క్షమాపణ చెప్పారా? నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనం వెంకటరామరెడ్డి గారు, ఆయన ఎంత దారుణంగా రోజా గారి గురించి నిస్సిగ్గుగా అసలు మాట్లాడలేము మేమైతే, అంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. అలాగే సీమరాజు అనే వ్యక్తి రోజా గారిని ఉద్దేశించి, మహిళా ప్రజాప్రతినిధి ఉద్దేశించి, ఆవిడ ఒక మంత్రిని కూడా చేయకుండా ఎంత దారుణంగా మాట్లాడారండి. వాళ్ళందరితో మీరు క్షమాపణ చెప్పించగలరా? మీ అధినాయకత్వంతో వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యలకి. మీరు ఈ రాష్ట్రంలో కేవలం మీరు హోంమంత్రి అయిన తర్వాత ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, జగన్ గారిని ఎంతసేపు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప మీరు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు. ఒక్కసారి లా అండ్ ఆర్డర్ విషయంలో, పోలీస్ వ్యవస్థ విషయంలో, అసలు మీ పనితీరు విషయంలో మీరెంత ఫెయిల్యూర్ అయ్యారన్నది మీకు తెలుసో లేదో. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ర్యాంక్ ఇచ్చారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ మానేసి ఇన్ని అఘాయిత్యాలు జరిగితే అవి పట్టించుకోరు. ఎవరో చేసిన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ఆపాదిస్తున్నారు. మొన్న జరిగినటువంటి సింహాచలం సంఘటన గురించి మాట్లాడుకుంటారు. మీరే పర్యవేక్షించారు, మీరే సమీక్షించారు, మీరే దగ్గరుండి మీటింగ్ పెట్టి మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి గోడ కూలి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడ కూలి భక్తులు చనిపోతే మీరు బహిరంగ క్షమాపణ చెప్పారా? మీరే కదా కారణం, మీ సమీక్షే కదా జరిగింది, మీరే కదా ముందు దాని మీద మొత్తం రివ్యూ చేశారు, దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అంతా మేము చూసుకుంటాం, ఎంతమంది భక్తులైనా రండిని మీరే కదా ఆ రోజు ప్రకటించారు. కనీసం భక్తులు చనిపోతే, 6 నుంచి 7 మంది భక్తులు చనిపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ కనీసం పరామర్శించడానికి వచ్చారా? రాలేదు. ఎందుకనంటే అక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంశం లేదు, అందుకే రాలేదు. మరి మీ వల్ల జరిగినటువంటి దుర్ఘటన కదా, మీ వల్ల అంతమంది భక్తులు చనిపోయారు కదా, మీరు ఎందుకు బహిరంగ క్షమాపణ చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఈరోజు నిన్న మీరు ప్రెస్ మీట్ పెడితే ఒక మైనర్ బాలిక మీద నిన్న అత్యాచారం జరిగింది, కనీసం మీరు పట్టించుకున్నారా? కనీసం ఆ పాపను పరామర్శించారా? మీ జిల్లాలో ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి, మా జిల్లాలో ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి? ఉత్తరాంధ్రలో మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, చిన్నపిల్లలు 2-3 ఏళ్ళ పిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా కనీసం పట్టించుకున్నారా? మీరు కనీసం పరామర్శించారా? ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారా? ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరగడానికి, ఇన్ని దారుణాలు జరగడానికి ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొద్ది రోజుల్లోనే
మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక సబ్ కమిటీ మీటింగ్ పెట్టి అందులో మీరందరూ హోంమంత్రి, మిగిలిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ మీరందరూ సభ్యులుగా ఉన్న సబ్ కమిటీలో స్వయంగా లోకేష్ గారు హోంమంత్రిగా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తాము. 1 ఇయర్ అయింది. మీరు ఎక్కడ నిర్మూలించారు? ఎంత విచ్చలవిడిగా గంజాయి అనేది గ్రామ స్థాయిలో కూడా ఈరోజు వచ్చిందో వెళ్దామా, చూద్దామా? 8th 9th క్లాస్ పిల్లలు కూడా ఈరోజు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారు. మొన్న నేను గుమలక్ష్మీపురం మండలంలోని జర్న పంచాయతీలో చిన్నవంకదవర అనే ఒక గ్రామానికి నేను పరామర్శకు వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి కుర్రోళ్ళు చెప్తున్నారు గంజాయి చాలా దారుణంగా దొరుకుతుంది, మా ఊళ్ళో పిల్లలు గంజాయి బారిన పడుతున్నారని పెద్దలు చెప్పి వాపోతున్నారు. అంటే ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి కూడా అంత విచ్చలవిడిగా గంజాయి వస్తుందని అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? హోంమంత్రిగా మీరు ఫెయిల్యూర్ అవ్వలేదా? నేరాలు అరికట్టడానికి మీ యంత్రాంగం పనిచేయదు, కానీ కక్షపూరితమైనటువంటి చర్యలు చేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కడానికి మాత్రం మొత్తం యంత్రాంగం అంతా దిగిపోద్ది, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా దిగిపోద్ది. ప్రజాప్రతినిధులుగా పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా ఏ తప్పు చేయకుండా అక్రమ కేసులు పెట్టి ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉంటే వెతికి మరీ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారే, అదే భయం ఎక్కడున్నా నేరస్తులు అనేవాళ్ళు ఎక్కడున్నా ఏ రాష్ట్రమైనా ఏ దేశం వెళ్ళినా కూడా పట్టుకొని ప్రభుత్వం శిక్షిస్తుంది అన్న నమ్మకాన్ని మీరు కలిగించుంటే ఈరోజు ఇన్ని నేరాలు జరిగేవా? ఇన్ని నేరాలు జరుగుతూ ఉండేవా? రోజు రోజుకి నేరాల ఘోరం ఎందుకు పెరుగుతున్నాయి? రోజుకి 70 మంది మహిళల మీద, ఆడపిల్లల మీద రోజుకి 70 మంది అంటే గంటకి సుమారుగా 3 మీద అఘాయిత్యాలు జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? హోంమంత్రిగా మీ వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కాదా? ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి ఈ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి హింసని ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి పరిణామాలు కాకపోతే ఇంకేం జరుగుతాయి?